వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. ఇది అమ్మవారి ధ్యాన శ్లోకం. ఏమిటండి దీని అర్థము అంటే, వందే వాంఛిత లాభాయ, ఏది కోరినా తీర్చే తల్లికి నమస్కారం చేస్తున్నా. ఎలాంటి తల్లి? చంద్రార్ధకృత శేఖరాం, తల మీద చంద్రవంక ఉందిట. వృషారూఢాం, వృషభవాహనం మీద. శూలధరాం, శూలాన్ని ధరించింది. శైలపుత్రీదేవి ఆ తల్లి పేరు. ఆ యశస్విని అయిన తల్లిని ఇప్పుడు నమస్కారం చేసుకుంటున్నాను అని. ఎందుకు ఈ తల్లినే మొట్టమొదటి రోజు ధ్యానం చేయాలి అంటే, ఆ తల్లి హిమవంతుడి ఇంట్లో పుట్టి బాలిక స్వరూపంలో ఎలా అయితే ఉందో, మన సాధన కూడా మొట్టమొదటి రోజు చిన్న స్వరూపంలో ఉంటుంది. ఆఖరికి 9వ రోజుకి మన సాధన సిద్ధి స్థాయికి వెళ్తుంది. అలాగే అందుకే ఆ తల్లి ఆఖరి రోజు సిద్ధిదాత్రి అనే పేరుతో వస్తుంది. ఈ తల్లిని మొట్టమొదట ధ్యానం ఎలా చేయాలో చెప్తాను. ముందు ఇదిగా ఇక్కడ చూపిస్తున్న బొమ్మ ఉంది కదా, అది ఇందాక నేను చూపించిన గీతా ప్రెస్ పుస్తకం.